హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దొండకాయ ఫ్రై ఎక్కువ టేస్టీగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చపాతీలు స్మూత్‌గా రావాలంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మరియు చిక్కుడు గింజల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు నా ఛానల్‌ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్‌ను సపోర్ట్ చేయండి. నా వీడియోను చాలామంది చూస్తున్నారండి, కానీ లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. మీరిచ్చే లైక్ ద్వారా నా వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి. ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ టైంలోనైతే నేనైతే ఇలా దేవుడి ముందైతే ముగ్గు పెట్టుకుంటున్నాను. నేనైతే శుక్రవారం రోజైతే ఇలా పూజ చేసుకుంటానండి. ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి. కింద పెడదామంటే పిల్లలు తొక్కేస్తారు కాబట్టి నేనైతే ఇక్కడ పెట్టేసుకుంటానండి. దేవుడి ముందు ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా, అందుకోసమని నేను ఇలా ముగ్గైతే పెట్టడం కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే నేను ఈరోజు దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈలోపైతే నేను రాత్రి ఇలా దొండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే మార్నింగ్ ఈజీగా ఉంటుందని నేను దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే అన్ని వెజిటేబుల్స్ కట్ చేయనండి. చిక్కుడుకాయలు, ఇలా దొండకాయలు, ఇవి మాత్రమే, క్యారెట్, వీటి అయితే కట్ చేసి పెట్టుకుంటానండి. మిగతా వాటిని అయితే కట్ చేయనండి. ఎందుకంటే అవి పాడైపోతాయి కాబట్టి నేను కట్ చేసి పెట్టుకోను. ఇక్కడైతే పూజ సామాన్ అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. చూడండి, ఇలా పూజ సామాన్ అయితే క్లీన్ చేయడం కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే నేను పూజ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే పనులన్నీ ఇలా ఒకటి తర్వాత ఒకటి మంచిగా నిదానంగా చేసుకున్నాం అనుకోండి, పనులు కూడా త్వరగా కంప్లీట్ అయిపోతాయండి. చూడండి, ఇలా అయితే పూజ సామాన్ అయితే క్లీన్ చేశానండి. ఇప్పుడైతే ఇలా పూజ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే చూడండి, దీపారాధన చేశానండి. ఇలా ఫ్రూట్స్ ఏం లేవు కాబట్టి ఇక్కడ ఒక చిన్న బెల్లం ముక్క పెట్టానండి. ఇలా ఫ్లవర్స్తో అందంగా డెకరేషన్ చేసుకొని ఇలా శుక్రవారం రోజైతే పూజ చేసుకుంటానండి. ఆ అమ్మవారే మన ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తుందండి ఇలా పూజ చేసుకుంటే. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడైతే నేను దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి. దొండకాయ ఫ్రై అయితే కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే దొండకాయలు వేగడానికి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలండి. ఆయిల్లో వేగితే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇక్కడైతే ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొంచెం శనగపప్పు, ఇవన్నీ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇవి చిటపట్లాడిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం వెల్లుల్లి పేస్టు, ఇవి వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇవి కూడా మంచిగా వేగాలి. వేగిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను అయితే వేసుకొని వాటినైతే మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇక్కడైతే దొండకాయ ముక్కలు అయితే నేను రాత్రే కట్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే మార్నింగ్ ఈజీగా అయిపోతుంది కదా. మార్నింగ్ కట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుందండి. అందుకోసమని శుభ్రంగా కడిగి వీటినైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి కట్ చేసి. ఇవైతే ఇప్పుడు మంచిగా వేగాలండి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఈలోపైతే నేను ఈరోజు కొంచెం కొత్తగా చట్నీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి దోశలోకి. ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో 1 కప్పు పల్లీలు వేసుకొని వాటినైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి కొద్దిగా వేయిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత అందులోకి కొద్దిగా పచ్చిమిర్చి చిలుకలు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని వీటినైతే కొంచెం వేయించుకుంటే సరిపోతుందండి. మరీ వేగాల్సిన పని లేదు. చూడండి, పచ్చిమిర్చి ఇలా వేగితే సరిపోతుందండి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. ఈలోపైతే నేను దోశ పిండిలోకి కొద్దిగా సాల్ట్, కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం అనుకుంటున్నాను. దోశ పిండి అయితే ముందు రోజే ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, చేసే రోజైతే మంచిగా దోశలు అయితే కలర్ఫుల్గా వస్తాయండి. మంచిగా క్రిస్పీగా స్మూత్గా వస్తాయండి దోశలు అయితే. చూడండి, ఇలా పిండిలోకి కొద్దిగా సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాను. ఇక్కడైతే పల్లీలు అయితే వేగిపోయాయండి. ఇందులోకి అయితే కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. నేనైతే ఈ పచ్చి కొబ్బరిని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను.
వేసుకుంటానండి. ఎందుకంటే మనకు అవసరం ఉన్నప్పుడు తీసి ఇందులో అయితే వేసుకోవచ్చండి. ఏం లేదండి, కొబ్బరిను మంచిగా మనం కొట్టినప్పుడు శుభ్రంగా కొబ్బరి చిక్కలను కడగాలండి. కడిగిన తర్వాత వాటిని తూడ్చి మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాక్స్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, అవి ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటాయండి. నేనైతే ఇలాగే నిల్వ చేసుకుంటానండి. ఇప్పుడైతే దోశ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే దొండకాయ ముక్కలు వేగాయో ఒకసారి అయితే చూద్దామండి. ఇదైతే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయండి. చేంజ్ అయిన తర్వాత వీటినైతే ఒకసారి కలుపుకొని అందులోకి తగినంత కారం, తగినంత సాల్ట్, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. వీటిని కలుపుకొని కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఈ దొండకాయ ముక్కలు అయితే మంచిగా వేగాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగినాయి అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మనం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి మరి దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఇక్కడ నేనైతే చట్నీ కోసం అయితే పోపు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. బౌల్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని పోపు వేయించుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే ఒక మిక్సీ బౌల్లోకి వేయించుకున్న పల్లీలు, కొబ్బరి ముక్కలు అయితే తీసుకుంటున్నానండి. ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని, తగినంత వాటర్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే చట్నీ రెడీ అయిపోతుంది. ఈలోపు అయితే దోశలు కూడా రెడీ అవుతున్నాయండి. ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే చేశానండి, చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తిన్నారండి. నేను అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా చేద్దామని చూస్తానండి. ఏదైనా పిల్లలకైతే ఇంట్రెస్ట్గా ఉండేటివే చేసి పెడతానండి. ఈరోజైతే ఇలా చేశానండి. ఇందులో పోపు వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే చట్నీ అయితే రెడీ అయింది. ఈలోపు అయితే దోశ కూడా వేగిపోయిందండి. ఇక్కడైతే దొండకాయ ఫ్రై అయిందో ఒకసారి అయితే మూత తీసి చూద్దామండి. ఇక్కడైతే దొండకాయ అయితే ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. చూడండి ఇలా మంచిగా వేగిపోయింది అనుకోండి, దొండకాయ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ కూడా పైకి తేరేట్టుగా వేయించుకోవాలండి. దొండకాయ ముక్కలు మరీ మాడిపోకుండా చూసుకోవాలండి. చూడండి ఇలా వేగిందనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈలోపు అయితే దోశలు కూడా రెడీ అయ్యాయండి. పిల్లలకైతే ఇప్పుడు నేనైతే టిఫిన్ పెట్టిస్తాను, వాళ్ళైతే తినేస్తారండి. ఈలోపు అయితే నేను లంచ్ బాక్సులు, స్నాక్స్ బాక్సులు, వాటర్ బాటిల్స్ అన్నీ సర్ది పెడతానండి పిల్లలకైతే. చూడండి దోశలు కూడా మంచిగా క్రిస్పీగా, కలర్ఫుల్గా వచ్చాయి కదండి. దోశ పిండిలో మంచిగా కొంచెం బొరుగులు వేసామనుకోండి, ఇలా దోశలు అయితే క్రిస్పీగా వస్తాయండి, కలర్ఫుల్గా ఉంటాయండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడైతే ఇది ఈవినింగ్ బ్లాగ్ అండి. ఈవినింగ్ టైంలో అయితే నేను చపాతీలు అయితే ప్రిపేర్ చేశానండి. అందులోకి అయితే నేను చిక్కుడు గింజల కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. నేనైతే చపాతీ పిండిని అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు తడిపి పెట్టుకున్నానండి. పెట్టిన తర్వాత దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఆ పిండిని కొద్దిగా తీసుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలండి. ఒత్తిన తర్వాత దానిపై ఆయిల్ అప్లై చేయాలి. చపాతీని 4 మడతలుగా మర్చుకోవాలండి. మర్చిన తర్వాత మరి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. చేసిన తర్వాత దీన్నైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్పై చపాతీ ఫ్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత దానిపై అయితే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ చపాతీని వేసుకుంటూ 2 సైడ్లు ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా మంచిగా వేయించుకోవాలండి. చపాతీ మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. వీటిని అయితే మడత రొట్టెలు అంటారండి. ఇవైతే మనం విప్పి చూసినప్పుడు పొరలు పొరలుగా వస్తుందండి. ఇవి అయితే స్మూత్గా ఉంటాయండి. ఒక 2 డేస్ వరకైనా ఇలాగే స్మూత్గా ఉంటాయండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడైతే నేను మరొక చపాతీని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మనం ఎన్ని చపాతీలైనా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. చూడండి ఇలా అయితే చేసుకుంటే చాలా మెత్తగా ఉంటాయండి. ఎవరైనా ఇలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అండి చపాతీలను అయితే. నేనైతే ఈరోజు ఇలా చేశానండి. ఇప్పుడైతే చపాతీ మొత్తము రెడీ చేయడం కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే నేను కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. మార్నింగ్ టైంలో చేసిన కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మళ్ళీ నేను చపాతీలోకి అయితే చిక్కుడు గింజల కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. చిక్కుడు గింజలను అయితే ముందుగానే ఒలిచి వాటిని అయితే ఉడికించి పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే కొద్దిగానే పడుతుందండి. వేసిన తర్వాత అందులోకి కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర,
కొంచెం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని అవైతే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత అందులోకి తగినంత కారం, తగినంత సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసిన తర్వాత వాటిని ఒక్కసారి కలుపుకొని ముందుగా ఉడికించుకున్న చిక్కుడు గింజలను వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి చిక్కుడు గింజల కర్రీ. ఈ చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. మా పిల్లలైతే చిక్కుడుకాయ కర్రీ అంటే తినరండి. అప్పుడప్పుడు నేను ఇలా చేసి పెడతానండి. పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్‌గా తింటారండి. ఏ కర్రీ తినాలన్నా కూడా కొంచెం వెరైటీగా చేస్తే సరిపోతుందండి. పిల్లలైతే మంచి ఇంట్రెస్ట్‌గా తింటారండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇక్కడైతే కర్రీ అయితే ఉడికిపోయిందండి. అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొక్కసారి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడితోనైతే మగ్గిపోతాయండి. చూడండి ఇక్కడైతే సూపర్ టేస్టీగా ఉందండి. చపాతీలోకి అయితే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడ చపాతీలు అయితే చూడండి ఎంత స్మూత్‌గా ఉన్నాయో ఇప్పుడైతే మీకు ఒకసారి చూపిస్తానండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.